హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోచు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మ్యాంగో బ్రెడ్ కస్టర్డ్. సీజనల్ ఫ్రూట్తో కమ్మగా అచ్చంగా కూల్ కేక్ లాగా బేక్ చేసే పని లేకుండా సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. కేవలం మ్యాంగో, కస్టర్డ్ పౌడర్, పాలు, బ్రెడ్ ఉంటే చాలు. కూల్గా సర్వ్ చేసుకుని కమ్మని కూల్ కేక్ సీజనల్ ఫ్రూట్తో క్షణాలలో రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ను తీసుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్లోనికి 1 కప్పు వరకు చిక్కటి పాలను తీసుకోండి. ఇలా తీసుకున్న పాలల్లోనికి 1/2 కప్పు వరకు షుగర్. మీకు స్వీట్ ఎక్కువగా నచ్చనట్టయితే 1/2 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా షుగర్ని వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్, నేను వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు పాలల్లోకి యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా పాలల్లో చక్కగా కలిసే విధంగా స్పూన్తో కలుపుతూ ఉండండి. కస్టర్డ్ పౌడర్ ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలిస్తేనే కస్టర్డ్ పాలను ఉడికించేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి. ఇలా రెడీ అయిన ప్యాన్ను స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోండి. కలపడం ఏమాత్రం ఆపినా కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా కస్టర్డ్ మిక్స్ మొత్తం పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా చిక్కగా రెడీ అయిన కస్టర్డ్ మిక్స్ను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వేడి పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత కస్టర్డ్ని ప్రిపేర్ చేయడం కోసం బ్రెడ్ని తీసుకోండి. నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రెడ్ను తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బ్రెడ్స్ పై లేయర్ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి పై లేయర్ని తీసేసి మధ్యగా ఉన్న బ్రెడ్ పీసెస్ని మొత్తం తీసుకోండి. నేను 10 నుంచి 12 వరకు బ్రెడ్ పీసెస్ను తీసుకున్నాను. ఇలా తీసుకున్న బ్రెడ్స్ను కూడా నీట్గా అంచులను కట్ చేసుకొని తీసుకోండి. మనం చేసే డెజర్ట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా అంచులను కట్ చేసుకొని బ్రెడ్ ముక్కలను సపరేట్గా తీసేయండి. ఇలా తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసి సైడ్స్ కట్ చేసిన బ్రెడ్నంతా మిక్సీ జార్లోకి వేసుకొని సన్నని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత బ్రెడ్స్కి తగినట్టుగా పెద్ద సైజుగా ఉన్న మ్యాంగోను తీసుకోండి. ఇలా తీసుకున్న మ్యాంగోను కొనలను కట్ చేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి మ్యాంగో పీల్ చేసైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. లేదా ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకునైనా మ్యాంగోలోని గుజ్జును సపరేట్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోను పక్కన పెట్టేసి మీడియం సైజ్ మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి ముందుగా కట్ చేసి పెట్టిన మామిడి ముక్కలను తీసుకొని మామిడి పండులో ఉన్న గుజ్జంతా మిక్సీ జార్లోకి వేసేయండి. ఇదే పద్ధతిలో మామిడి గుజ్జును మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా మిక్సీ జార్లోకి వేసేయండి. అయితే కస్టర్డ్ పాలను మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. కస్టర్డ్ పాలను వేసుకున్న తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లో ఇస్తూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన మ్యాంగో కస్టర్డ్ ఇలా వస్తే సరిపోతుంది. చూసారా, ఎక్కడ పల్ప్ అనేది లేకుండా చక్కగా మంచి క్రీమీ టెక్స్చర్లో ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కస్టర్డ్ రెడీ అయిపోయిన తర్వాత కస్టర్డ్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మ్యాంగో కస్టర్డ్ని వేసి బౌల్ అంతా అప్లై చేసేయండి. ఇలా మ్యాంగో కస్టర్డ్ మొత్తం బౌల్కి చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రెడ్ పీసెస్ని ముందుగానే కట్ చేసి తీసుకున్నాము కదా, వాటిని బౌల్కి సరిపోయే విధంగా సెట్ చేసుకోండి. ఇలా చక్కగా బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని సెట్ చేసుకున్న తర్వాత మరొక లేయర్గా మ్యాంగో కస్టర్డ్ క్రీమ్ను బ్రెడ్ పై వేసేయండి.
ఇలా మ్యాంగో క్రీమ్ను వేసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న బ్రెడ్ క్రమ్స్ను కూడా ఇలా మ్యాంగో కస్టర్డ్ పూర్తిగా అప్లై చేసిన తర్వాత మాత్రమే మరొక లేయర్గా వేసుకోండి. తర్వాత మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. నేనైతే సన్నగా చాప్ చేసిన పిస్తాను తీసుకుంటున్నాను. ఇలా క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ను వేసుకొని తర్వాత సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులను వేసుకొని మరొక లేయర్గా బ్రెడ్స్ని సెట్ చేసుకోండి. ఇలా 2 లేయర్స్గా బ్రెడ్స్ని సెట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి కేక్ ప్రిపేర్ చేసిన విధంగా 3-4 లేయర్లుగా కూడా బ్రెడ్స్ని ఇలా సెట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక ఫైనల్గా మరి కాస్త మ్యాంగో కస్టర్డ్ని వేసుకొని సన్నగా చాప్ చేసిన పిస్తా బ్రెడ్ క్రమ్స్తో గార్నిష్ చేసుకోండి. ఇలా రెడీ అయిన కస్టర్డ్ను ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్గా అచ్చంగా కూల్ కేక్ లాగా కమ్మగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళతో కాస్త వెరైటీగా ఇంట్లోనే హెల్దీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మ్యాంగో కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నా దగ్గర మరొక 2 బ్రెడ్ పీసెస్ మిగిలాయి. ఇలా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ప్లేట్లోకి తీసుకొని కాస్త మ్యాంగో క్రీమ్, బ్రెడ్ క్రమ్స్, సన్నగా చాప్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర బౌల్ అందుబాటులో లేకపోయినా ఇలా అప్పటికప్పుడు ప్లేట్లోనైనా కస్టర్డ్ని సెట్ చేసుకొని పిల్లలకు ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా టేస్టీగా మ్యాంగో బ్రెడ్ కస్టర్డ్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాంగో బ్రెడ్ కస్టర్డ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.